నమస్కారం, యూనైన్ మీడియా న్యూస్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. నన్ను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో స్పీకర్గా చూడాలనుకుంటున్నారు ట్రిపుల్ ఆర్. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ అభ్యర్థి సీతారాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్లో మీడియా సెంటర్ ఏర్పాటు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నుంచి అభ్యర్థిగా పోటీ చేయడం తన ఆశయమని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. పెదమేరంలో ఈ సందర్భంగా మాట్లాడుతూ, నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననేది మరో 2 రోజుల్లో తేలుతుందన్నారు. నరసాపురం ఎంపీగా పోటీ చేసి ఢిల్లీ ఎంపీనా లేక లోకల్ ఎమ్మెల్యేగా అమరావతి ఎమ్మెల్యేనా చూడాలని, మరి పోటీ చేయడం అయితే పక్కా అని, ఎంపీగా పోటీ చేయాలనేది నా ఆశ అని, అసెంబ్లీలో ఉండాలనేది ప్రజల కోరికని, చాలామంది నన్ను అసెంబ్లీలో స్పీకర్గా చూడాలనుకుంటున్నారని, ఏం జరుగుతుందో అలా జరుగుతుంది, ఆ భగవంతుని నిర్ణయం అని ఆయన అన్నారు. ఢిల్లీయా అమరావతి అనేది మరి 2 రోజుల్లో తేలుతుందని నేను అనుకుంటున్నా. ఆల్రెడీ తేలిపోయిందని కొన్ని ఛానల్స్లో వచ్చింది. సో ఏదోటి నిజమవుతుంది. కేంద్రమా, నేను కోరుకున్న కేంద్రమా, ప్రజలు కోరుకుంటున్న రాష్ట్రమా? ఎందుకంటే మెజారిటీ పీపుల్ మీరు అసెంబ్లీకి రండి, మీరు స్పీకర్ స్థానంలో ఉండాలి, కొందరు అలా రకరకాలుగా ఏదో సోషల్ మీడియాలో వస్తుంది. ఏమో మరి నాకు నేను కోరుకునేది అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవటమే మనిషి పని. అది సో ఆత్రేయ గారి సినిమా పాటది. ఏ సినిమా? మురళీకృష్ణ. సో ఆ పాటను నేను బలంగా నమ్ముతాను. చూద్దాం మరి దేవుడు ఏం రాశాడో, ఈ నాయకులు ఏం రాయబోతున్నారో 1-2 రోజుల్లో తెలుస్తుంది. ఒకటి నిజం, మరి ఆ న్యూస్ని బట్టి చూసినా, ఏ రకంగా చూసినా పోటీలో అయితే ఉంటాను, ఉండాలి అన్నది డిసైడెడ్. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం కోడవల్లిలో ఉండి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి కలవపూడి శివ ఇంటింటికి ప్రచారం చేశారు. ఆయన గతంలో చేసిన సేవా కార్యక్రమాలు గుర్తు చేస్తూ సేవ చేసుకునే అవకాశం కల్పించాలని అక్కడ ప్రజల్ని కోరారు. ఈ ప్రచారంలో మహిళలు పెద్ద ఎత్తున పూలు, గజమాలతో, మంగళహారతులతో అపూర్వ స్వాగతం పలికారు. కార్యక్రమంలో అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా బొండి నియోజకవర్గ శాసనసభ్యులు మంతెన రామరాజు కార్యాలయంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నియోజకవర్గంలో కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ఎవరు కూడా టీవీలో మరియు సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాలను, అపోహలను నమ్మొద్దని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మొదటి లిస్టులోని బొండి నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా మంతెన రామరాజును ప్రకటించడం జరిగిందని 3 పార్టీల ఇన్ఛార్జీలు తెలిపారు. నియోజకవర్గంలో ఉన్న పార్టీ కార్యకర్తలు, నాయకులు, నియోజకవర్గ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీడియా ద్వారా తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు పాల్గొన్నారు. మీ దాంట్లోనే ప్రశ్న చెప్పాలి ముందుగా, ఎందుకంటే ఈరోజు ఉండి నియోజకవర్గం అప్పుడే చంద్రబాబు నాయుడు గారు సిట్టింగ్లు అందరికీ ఇచ్చామని చెప్పి గతంలో అనౌన్స్ చేశారు 2 సంవత్సరాల క్రితం. తర్వాత అచ్చెన్నాయుడు గారు అనౌన్స్ చేశారు. తర్వాత ఫైనల్గా ఫస్ట్ లిస్ట్ తోటి, సెకండ్ లిస్ట్ తోటి, థర్డ్ లిస్ట్ తోటి ఉమ్మడి కార్యాచరణలో భాగంగా సీట్లు అనౌన్స్ చేశారు. దాంట్లో క్లియర్గా ఉండి నియోజకవర్గం మళ్ళీ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుడికే పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారని చెప్పి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దీంట్లో ఎక్కడ మార్పు లేదు. కార్యకర్తలు ఎక్కడ కూడా ఆదాయపడడం అవసరం లేదు. నాకు కూడా కాల్స్ వస్తున్నాయి, మీరు వెళ్ళినట్టుకు వచ్చినాయి. మీరు ఎప్పుడున్నారు సార్ అంటున్నారు, ఎవరు ఆఫీస్లో ఉందని చెప్తున్నాను. ఏదో ఊహించుకుంటూ అనేది కరెక్ట్ కాదు. నాయకుడు ఏదైతే మాట మీద ఎవరికి తీసుకొచ్చి ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది, దాని గురించి వేరే ఆలోచన ఏ కార్యకర్తకి అవసరం లేదు. అందరూ ధైర్యంగా పనిచేయండి. ధైర్యంగా రాబోయే రోజుల్లో
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఎన్నికల సందర్భంగా కలెక్టర్ సుమిత్ కుమార్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించిన భీమవరం కలెక్టర్ భవనంలో సమాచారాన్ని మీడియాకు అందించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా అందిన ఫిర్యాదులను కలెక్టర్ వివరించారు. ఎన్నికలకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదు వచ్చినా దానిపై విచారణ చేయించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన దగ్గర నుంచి నేటి వరకు వివిధ మార్గాల్లో వచ్చిన ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సివిజిల్ ద్వారా కాల్ సెంటర్కు, ఎన్జీఎస్పీ పోర్టల్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదులు అందాయని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు సుమారు 54.06 లక్షల నగదు, 8.28 లక్షల విలువైన మద్యం, వివిధ రకాల వస్తువులను సీజ్ చేసినట్లు చెప్పారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. మీడియా సర్టిఫికేషన్, ఎంసీఎంసీ కంట్రోల్ రూమ్, ఒక కంట్రోల్ రూమ్ మీడియా బ్రీఫింగ్ కోసం, ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం, మీడియాకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కోసం కూడా ఒక కంట్రోల్ రూమ్ ఆర్డర్ చేయాలి. సో ఆదేశం ఇది 3rd కంట్రోల్ రూమ్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కంట్రోల్ రూమ్లో ఫ్రీగా మీడియా సిబ్బంది రావచ్చు, ఉంచవచ్చు. ఏమైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఏమైనా ఇంపార్టెంట్ డెవలప్మెంట్ జరుగుతున్నాయి, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించి, నామినేషన్ సంబంధించి, విడ్రావల్ ఆఫ్ క్యాండిడేట్, ఫైనలైజేషన్ ఆఫ్ క్యాండిడేట్ సంబంధించి, ఈవీఎం కమిషనింగ్ సంబంధించి కూడా మనం టైం టు టైం మీడియా సిబ్బందికి ఇస్తుంటాము. సో ముఖ్యంగా ఈరోజు మనం ఫస్ట్ రెండమైజేషన్ ఫర్ పోలింగ్ పర్సనల్ చేస్తున్నాము. సో సుమారుగా ఒక 10,019 ఎంప్లాయీస్కి ఈరోజు ఫస్ట్ రెండమైజేషన్ చేయడం జరిగింది. సో పోలింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ మరియు అదర్స్ ప్రిసైడింగ్ ఆఫీసర్, అదర్ పోలింగ్ ఆఫీసర్ సెలెక్ట్ చేయడం జరిగింది. రేపటి నుంచి ఆర్డర్ సర్కులర్ చేయడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ ట్రైనింగ్, పిఓ ఏపీఓ ఫస్ట్ ట్రైనింగ్ మనము 10 మరియు 12 ఏప్రిల్ చేయబోతున్నాము. సో సుమారుగా 4,000 పిఓ ఏపీఓకి ఈ 2 రోజు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో రేపటి నుంచి ఆర్డర్ సర్వ్ అవుతాయి. అండ్ 10th and 12th ఫస్ట్ ట్రైనింగ్ కూడా చేస్తున్నాం. అదేవిధంగా 14 ఏప్రిల్ 10 రోజుల తర్వాత ఈవీఎం రెండమైజేషన్ కూడా చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ రెండమైజేషన్ ఉంటుంది. ఈవీఎం రెండమైజేషన్ చేసిన తర్వాత ఇమీడియట్గా కాన్స్టిట్యున్సీస్కి కూడా ఈవీఎం పంపడం జరుగుతుంది. సో జిల్లాలో ఆల్రెడీ 120% అంటే రిజర్వ్డ్ ఈవీఎం ఉన్నాయి, బియూ కానీ, సియూ కానీ, వీల్ప్యాట్ కానీ. సో రిజర్వ్డ్ ఈవీఎం రెండమైజేషన్ చేసిన తర్వాత పొలిటికల్ పార్టీ సమక్షంలో ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా పంపడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఇది 10 రోజులు ప్రసిద్ధి. ఇది లాస్ట్ టైం మీరు పీడబ్ల్యూడీ కానీ హోమ్ ఓటింగ్ కూడా క్వశ్చన్ అడిగారు. సో ముఖ్యంగా జిల్లాలో చూస్తే 26,000 పీడబ్ల్యూడీ ప్లస్ 85 ఓటర్స్ ఉన్నారు, 2 కేటగిరీ కలిపి. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం గుడిమెట్ట గ్రామంలోని మండల పరిషత్ ఉన్నత పాఠశాల నందు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు దర్శి శివప్రసాద్ ఆధ్వర్యంలో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులు పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ కోటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా ముందుండాలని అన్నారు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. ఈ సందర్భంగా చిన్ని ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు మాగలూరు శ్రీకాంత్ మాట్లాడుతూ పిల్లలు కష్టంతో కాకుండా ఇష్టపడి చదవాలని కోరారు. నమస్కారం. ఈరోజు ఈ చల్లని సాయంకాలపు వేళ మన పాఠశాల వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి మన రాచర్ల మండల ఎంఈఓ శ్రీ కోటేశ్వరరావు సార్ గారికి, జిల్లా అధ్యక్షుడు ఎం శ్రీనివాసులు గారికి, చిన్ని ఫౌండేషన్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారికి, అదేవిధంగా రాంభూపాల్ రెడ్డి సార్ గారికి, మన చైర్మన్ బాలాజీ గారికి, అందరికి ఈ సంవత్సరం జూన్ 12 రావడం జరిగింది, పరిశీలించడం జరిగింది. వారి స్థాయి కొద్దిగా వాళ్ళకు రోజు ఒక సాయంత్రం ఒక క్లాసులు తీసుకుంటూ కొద్దిగా చదువులో వెనుకబడిన వాళ్లకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ మా వంతు కృషి చేస్తూ ఉన్నాము. నైతిక విలువలు, సమాజం గురించి, పెద్దల పట్ల ఎలా ఉండాలి, ఎలా మెలగాలి, ప్రస్తుతం ఉన్న పరిస్థితులతో మనం ఎలా అప్డేట్ కావాలి మొదలగు విషయాలను కూడా బోధిస్తూ ఉన్నాము.
ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో తల్లిదండ్రుల కష్టాన్ని ఇష్టంగా చదివినట్లయితే అత్యధిక మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే లక్ష్యం ఉంటుందో ఆ లక్ష్యాన్ని సాధించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒకసారి గమనించండి, విద్యార్థులు అయితే మీరు పుట్టినప్పుడు తల్లిదండ్రులు సంతోషపడి ఉంటారు. రెండోసారి ఎప్పుడు సంతోషపడతారంటే మీరు పెరిగి ఎప్పుడైతే 10th క్లాస్లో మంచి మార్కులు వస్తాయో అప్పుడు సంతోషపడతారు. ఏమని చెప్పి సంతోషపడతారంటే నా కూతురు కానీ నా కొడుకు కానీ రాచర్ల మండలంలో టాప్ వచ్చిందని చెప్పి సంతోషపడతారు. ఒక్కసారి మీ తల్లిదండ్రుల కష్టాన్ని ఇష్టంగా చదివి మీ పాఠశాలకు అదేవిధంగా మీ గ్రామం ప్రజలకు మంచి ఉన్నత స్థాయిలో ఒక విద్యార్థిని తీర్చిదిద్దే ఉపాధ్యాయుడు ఎవరంటే ఉపాధ్యాయుడు. వారిని గమనించి రాబోయేటువంటి రోజుల్లో పేరెంట్స్ అయితే ఇదే పాఠశాలలో చేర్పించి విద్యార్థులను ఉన్నత స్థానంలో తీర్చిదిద్దడానికి మన పాఠశాల ప్రణవోపాధ్యాయులు గారు ఉపాధ్యాయులందరూ కూడా మంచి స్థానంలో ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా రాబోయే విద్యార్థులు కావాలంటే ప్రణవోపాధ్యాయుల సహకారంతో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్ బ్యూరో నుండి ప్రకాశం జిల్లా నూతన ఎస్పీగా నియమితులైన గరుడ్ సుమిత్ సునీల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీని పలువురు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం జిల్లాలో ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేటట్లు చేయడమే తన ప్రథమ కర్తవ్యమన్నారు. ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ స్వేచ్ఛాయుత, పారదర్శక, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణలో సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తామన్నారు. కాకినాడ జిల్లా తొలి పట్టణ జాతీయ రహదారి ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంతంలో 7 వారాల శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామివారి పందిర్రాట మహోత్సవం ఘనంగా జరిగింది. అర్చకుల సూచనలతో ముత్తైదువులు శుభముహూర్తానికి పందిర్రాట వేశారు. అనంతరం స్వామివారి ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బెలంకొత్తూరు నుంచి వచ్చిన చెట్టు భజన బృందం, పాయికరావుపేట నుంచి వచ్చిన కోలాట మహిళా భక్తులు స్వామివారి సేవలో కొనియాడారు. ఓం శాంతి శాంతి శాంతి. ఫోటో కూడా పైగా మళ్ళీ వద్దు ఫోటో కొట్టు చూపరా శాంతినాయుడు దూరా మీరు పెట్టరా అదే వచ్చేతరే ఏడుకొండవాడ వెంకటరమణ గోవిందా కళ్యాణ వెంకటేశ్వర స్వామికి, అమ్మవారికి, మహాలక్ష్మి అమ్మవారికి. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ బలపరిచిన జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి అరవ శ్రీధర్ని గెలిపించుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 3 పార్టీల కూటమి అభ్యర్థిగా రైల్వే కోడూరు నియోజకవర్గానికి అరవ శ్రీధర్ని గెలుపు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఎంతో శుభదినం, ఎందుకంటే కూటమి ఆత్మీయ సమావేశం మీటింగ్ పెట్టుకోవాలని నిర్ణయించుకొని ఈరోజు పెట్టడం జరిగింది. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు అరవ శ్రీధర్కి టికెట్ ఇవ్వడం ఎంతో సంతోషకరంగా ఉంది. ఖచ్చితంగా ఈ కూటమి అరవ శ్రీధర్ ఎమ్మెల్యేగా 20-25 వేల మెజార్టీతో కంపల్సరీ గెలిపిస్తారని, అందరి సహకారంతో, కోడూరు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసి కట్టుగా పనిచేసి ఖచ్చితంగా అరవ శ్రీధర్ని గెలిపిస్తామని కోరుకుంటున్నాను. నా పేరు అరవ శ్రీధర్. ఈరోజు నన్ను గౌరవశ్రీ జనసేన పార్టీ అధ్యక్షులు
పవన్ కళ్యాణ్ గారు నా మీద ఎంతో నమ్మకంతో రైల్వే కోడరు అభ్యర్థిగా నియమించినందుకు వారికి నేను పాదాభివందనం చేస్తున్నాను. అదేవిధంగా ఇంతటి కృషికి కారణమైన మన రూపాణి సార్ గారికి పాదాభివందనం. ముక్కువారిపల్లి సర్పంచ్గా నేను ప్రజలకి అందరికీ సాయం చేసి అందరికి పని చేసి పెట్టాను. అదేవిధంగా రైల్వే కోడరు ప్రజలకి ఎల్లవెల్ల తోడుంటూ ఏ పని అడిగినా కాదనకుండా చేసి పెడతానని ఈ సందర్భంగా నేను మనవి చేసుకున్నాను. గౌరవ శ్రీ ముక్కా రూపాణి సార్కు ఎంతో అహర్ష కృషి చేసి సారు ఈ టికెట్ రావడానికి కారణం అయింది. అదేవిధంగా రైల్వే కోడరు ప్రజలు కూడా చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అభివృద్ధి సంక్షేమ లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేశారని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. భీమవరం మండలం తాడేరు గ్రామంలో పార్టీ నాయకుల కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 5 ఏళ్ల పరిపాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధిని సంక్షేమాన్ని 2 కాళ్లతో అమలు చేశారని అన్నారు. కరోనా సమయంలో కూడా 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రజలకు అండగా ఉన్నారని తెలిపారు. భీమవరం నియోజకవర్గంలో 2004 నుండి 2009 వరకు 2019 నుండి నేటి వరకు తాను చేసిన అభివృద్ధి ల్యాండ్మార్క్ రూపంలో ప్రజలకు కనిపిస్తుందని అన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ మరోపక్క నియోజకవర్గంలో అభివృద్ధికి పెద్దపీట వేయడం జరిగిందన్నారు. తలెత్తుకుని తిరగాలి. మన తెలుగు వాళ్ళు ప్రపంచం అంతా కూడా గర్వంగా ఉన్నతమైన స్థానాల్లో ఉండాలి. దానికి వాళ్ళకి మనం ఇచ్చే ఆస్తి ఏంటంటే విద్య. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ కూడా ప్రైవేట్ కాన్వెంట్లకు ధీటుగా తీర్చిదిద్దాలి. ఇంగ్లీష్ మీడియంని ప్రవేశపెట్టాలని చెప్పి ఇంగ్లీష్ మీడియంని ప్రవేశపెట్టడం కాకుండా నాడు నేడులో స్కూళ్ళు అన్నీ కూడా అభివృద్ధి చేసి, గతంలో ఎవరన్నా మన పిల్లలు స్కూల్కి పంపించాలంటే స్లాబ్ పెంచులు కొడతాను, లేకపోతే ఇంకో గోడ పడిపోతాయనో. జగనన్న గోరుముద్దని పెడితే 5 రోజులు రొటీన్గా ఒకటే పెడితే వాళ్ళు ముఖం మొత్తి తినరు. వాళ్ళు తినకపోతే కనుక బలహీనంగా అయిపోతారు. చిక్కీ పెడితే కనుక చాలా బలంగా ఉంటారు. చిక్కీ లాంటిది పెట్టమని పిల్లలకి. అదే అలాగా పిల్లల ఆరోగ్యం కోసం, వాళ్ళు బాగా చదవడం కోసం. ఇంకా చాలామంది పిల్లలు అంతా బాగున్నా కానీ కొన్ని మార్కులు బాగా రావు. ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసరికి తల్లి 2 వాయింతదే మార్కులు సరిగ్గా రాలేదని. ఆ తల్లికి తెలియదు నిజంగా. ఆ పిల్ల తెలివైన వాళ్ళు కానీ కనీసం కంటి చూపులో ఏదో లోపం ఉంటుంది. ఆ తల్లికి తెలియదు, తండ్రికి తెలియదు. బ్లాక్ బోర్డ్ మీద రాసి కనపడవు పిల్లోడికి కానీ ఆ పాపకి కానీ. కనపడకపోతే ఏం చేస్తుంది, ఏం చదువుతుంది? సరిగ్గా మసకగా ఉండి కనపడకపోతే కనుక చదవదు. ఇంకా పుస్తకం పక్కన పడేస్తుంది. లేదా కొంతమందికి వినికిడి లోపం ఉండొచ్చు. ఆ మాస్టారు టీచర్ ఏదన్నా చెప్తే అది వినపడదు సరిగ్గా. వినపడకపోతే ఎలా చదువుతుంది? బాగా చదువుతుందా? చదవదు. మనం ఏం చేస్తాం? ఇంటికాడికి వస్తే 2 దెబ్బలు వేస్తాం బాగా చదువుతలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయాల. ఆ పిల్లలకి కంటి చూపు సరిగ్గా ఉందా లేదా కంటి పరీక్షలు చేయండి, వినికిడి పరీక్షలు చేయండి. అవసరం అయితే వాళ్ళ కళ్ళజోడేసి లేదా ఆపరేషన్ అయితే ఆపరేషన్ చేయండి. ఆ కంటి లోపాన్ని ఏదైతే ఉన్నదో మనం దానికి వాళ్ళకి దూరం చేస్తే కనుక వాళ్ళ మిగతా పిల్లల్లాగా బాగా చదువుకుంటారు అని చెప్పి ఆ పిల్లల కోసం అంతగా ఆలోచన చేసి వాళ్ళకి మనం ఇచ్చేది ఏంటంటే ఆస్తి చదువే, విద్య మనం వాళ్ళకి ఇచ్చేది అని చెప్పి ఆలోచన చేసి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే కనుక ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని కంటోన్మెంట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మల్కాజ్గిరిలో బీజేపీకి పోటీ లేరని ఈటెల అన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రజలు కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా బీజేపీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని వారు తెలిపారు. ఈ ఎన్నికల్లో డబ్బు మద్యంతో ఎన్ని కుప్పిగంతులు వేసినా పనిచేయమని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఆయన తెలిపారు. తెలంగాణలో అధికంగా బీజేపీ పార్లమెంట్ సీట్లను కైవసం చేసుకుంటుందని తెలిపారు. యువకుడు మన బాబు జగజీవన్ రావు అట్లాగే తను ఎంత గొప్ప వ్యక్తి అంటే ఒక వరల్డ్ రికార్డ్ సృష్టించాడట. ఏ వరల్డ్ రికార్డ్ అంటే 40 ఏళ్ల పాటు తను పార్లమెంట్ లో తను ఎప్పుడైతే పార్లమెంట్ లో అడుగు పెట్టాడో, మినిస్ట్రీగా ఉన్నాడో అప్పటి నుంచి 40 ఏళ్ళు పాటు చనిపోయేంత వరకు కూడా తను పార్లమెంటరీగా తన సేవలు అందించాడు. ఆయన గొప్ప వ్యక్తి ఎలా అయ్యాడంటే 40 ఏళ్ళ పాటు తను గెలిచి పార్లమెంట్ లో ఉన్నాడంటే తన వ్యక్తిత్వం ఇంపార్టెంట్, తన ఆశయం గొప్పది. తను పేద ప్రజల కోసం, అణగారిన వర్గాల కోసం హీ వాజ్ ఎ క్రూసేడర్ ఫర్ సోషల్ జస్టిస్. అంటే ఒక యుద్ధ నౌక, ఒక వీరుడు ఎక్కడైతే ఇన్జస్టిస్ ఉందో అక్కడ వెళ్ళి పోరాడేవాడంట, అన్యాయం కోసం తిరుగుబడేవాడంట, ప్రతి ఒక్కరి కోసం చెలించిపోయేవాడంట.
అందుకే ప్రజలు తనను అన్నిసార్లు ఒక 5 decades ఆయనని ప్రజలు నిర్విరాగా గెలిపించుకొని పార్లమెంట్కి పంపించాడంటే చాలా చిన్న విషయం కాదు. భారత చరిత్రలో మొదటి వ్యక్తిగా ఆయన దళితులకు ఒక వాదన వినిపించాడు. ఏం వాదన అంటే మనం జస్టిస్ కోసమే కాదు మనము పొలిటికల్ పవర్ కోసం కూడా కొట్లాడాలి. ఎప్పుడైతే మనం పాలనలో భాగమైతామో అప్పుడే అణచివేతకు తిరుగుబాటు ఉంటది, న్యాయం చేయకూడగలుగుతాము, అన్యాయం ఉండదు, సమాజమైన సమాజాన్ని ఏర్పరచుకుంటాము అనే నినాదాన్ని మొదటిగా పిలుపునిచ్చింది బాబు జగ్జీవన్ రామ్ గారు. ఇంకా చాలా రెండో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 1935లో ఇప్పుడు మనమైతే ఏదైతే గద్దరన్న ఆయన మాట తీసుకొని ఏమొచ్చాడంటే గద్దరన్న అందరికీ భారత రాజ్యాంగం ఒక పవర్ ఇచ్చింది, ఒక ఆయుధం ఇచ్చింది, ఒక బ్రహ్మాస్త్రం ఇచ్చింది. అది ఏంటంటే ఓటింగ్ రైట్స్ టు ఎవ్రీ ఇండివిజువల్ ఆఫ్ ది ఇండియన్ సిటిజన్. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు ఎన్నికల ప్రచారానికి అపూర్వ మద్దతు పలికింది. పెరవలి మండలం కానూరు అగ్రహారం గ్రామంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు ప్రజలంతా అడుగడుగునా అండగా నిలిచారు. 5 ఏళ్లలో తమ కుటుంబాలకు కలిగిన సంక్షేమాన్ని సంతోషంగా చెప్తున్నారు. మా కోసం మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నోసార్లు బటన్ నొక్కారని, మేము కూడా మే 13వ తేదీన జరగనున్న పోలింగ్లో 2 సార్లు ఫ్యాన్ గుర్తుకు ఎదురుగా ఉన్న బటన్ నొక్కి రుణం తీర్చుకుంటామని ఓటర్లు చెప్తున్నారు. ఎన్నికల్లో 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకేసి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అదిగోనమ్మా మన ఎమ్మెల్యే శ్రీనివాస నాయుడు. దీనికి తారా తందానం అంటూ పవన్ కళ్యాణ్ అమ్మా, వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు. ఒక అతను హైదరాబాద్ లో రెస్ట్ తీసుకుంటున్నాడు, ఇంకొక అతను విజయవాడలో ఉన్నాడమ్మా, అతను బాగానే ఉన్నాడు. ఎటు వచ్చి ఇబ్బంది పడేది ప్రజలమ్మా, అది కూడా వృద్ధులు, వికలాంగులు, ఎవరైతే వ్యత్యాసం తేడా తెలుసుకోండి అమ్మా. జగన్ గారు ఎంతసేపు కూడా ప్రజల గురించి ఆలోచించడం అమ్మా, ప్రజల గురించి ఆలోచిస్తూ ప్రజలకి సేవ చేయాలి, ప్రజలకి పథకాలు అందించాలి అన్న ఉద్దేశంతో ఈరోజు ప్రజల కోసం ఈరోజు పరిపాలన జరుగుతూ ఉందమ్మా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే పొరపాటు జరగకూడదు. లోకేష్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అబ్బాయి అమ్మ చెప్తున్నాడు, మేము కావలసిన వాళ్ళకే, మాకు ఇష్టం వచ్చిన వాళ్ళకే పెన్షన్ ఇస్తాం, మాకు ఇష్టం వచ్చిన వాళ్ళకే బియ్యం కార్డు ఇస్తాం అంటున్నాడమ్మా. ఇదేదో నేను పుట్టించి నేను చెప్పట్లేదమ్మా. ప్రతి సెల్ ఫోన్ లో మీరు ఇంటర్నెట్ లోకి వెళ్ళి యూట్యూబ్ లో చూసుకోండి, అతను ఏం మాట్లాడుతున్నాడో మీరే వింటారు. అంటే మళ్ళీ గతంలో ఉన్న ఏదైతే మళ్ళీ జన్మభూమి కమిటీ పరిపాలన తీసుకొచ్చి ప్రజలకు ఏదైనా కావాలంటే మళ్ళీ అయ్యా మాకు ఇది కావాలి అని మళ్ళీ తెలుగుదేశం నాయకుల దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుంటే నుంచుండేటట్టు మళ్ళీ వ్యవస్థ తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. ఈరోజు జగన్ గారు మతం చూడొద్దు, కులం చూడొద్దు, ఆఖరికి పార్టీ చూడొద్దు, మనకి ఓటేశారో లేదో చూడొద్దు, ప్రతి ఒక్కరికి ఎవరైతే అర్హులో వారందరికీ కూడా మీరు అన్ని పథకాలు అందించమని చక్కటి వ్యవస్థ పెట్టారమ్మా. ఈ రోజు ఇంటికి తీసుకెళ్లి పెన్షన్ ఇవ్వండి, ఇంటికి తీసుకెళ్లి రేషన్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. మన బోనకల్ మండలంలో ఉన్న శాంతి నిలయంలో సిస్టర్ ఆల్ఫ్రీ దివ్యాంగుల పిల్లలకు ఉచిత సేవ చేస్తూ ఎంతోమంది అభాగ్యుల కళ్ళలో ఆనందాన్ని నింపుతూ ప్రభుత్వం చేత ఆమోదించబడిన శాంతి నిలయం ఎంతోమందికి అభాగ్యులకు భోజనం కల్పిస్తూ దివ్యాంగుల చిన్నారులకు వాళ్ళ ఆశలు నెరవేరుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. సర్టిఫికెట్స్ అన్ని వాళ్ళకి ఫైన్ సబ్మిట్ చేయడం జరిగింది. కానీ అయితే ఇప్పుడున్న స్టూడెంట్స్ అంటే 1 year నుంచి 15 years బిలో ఉన్నారు, వీళ్ళకి స్టడీ అనేది ఉందా? స్టడీ పర్పస్ కి మనం వెళ్తే సార్ వీళ్ళకి అంత మైండ్ ఇది లేదండి. అంటే ఇప్పుడు వీళ్ళని ఆక్యుపై చేస్తాం. ఇప్పుడు చెవుటి మూగా పిల్లలు ఉన్నారు కదా, కొన్ని ఇప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఎక్కడ రఘునాథపాలెం దళితులు వాళ్ళకి ఈ టైప్ లోనే సంరక్షించి వాళ్ళకు సర్టిఫై చేస్తున్నారు. ఈ పిల్లలకి ఆధార్ కార్డు కోసం కానీ, రేషన్ కార్డు కోసం కానీ
ఇంకా పింఛన్ కోసం కానీ వాళ్ళకి ఒకటి స్టడీస్ స్కూల్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంది. అది దానికి ప్రత్యేకంగా మాకు ఖమ్మంలో డెఫ్ అండ్ డమ్ అండ్ బ్లైండ్ స్కూల్ ఒక 55 మెంబర్స్ ఉన్నారు అక్కడ. అప్పుడు నేను విశ్వపౌర్ణం స్టార్ట్ చేసిందే. అంటే వీళ్ళందరూ స్టడీ కండక్ట్ అనేది ఉండాల్సిందే ఖచ్చితంగా. మైండ్ డెవలప్మెంట్ కోసం వేరే స్కిల్స్ వేరే విధంగా స్పెషల్ టీచర్ అపాయింటెడ్. ఇప్పుడు ఇక్కడ లోకల్లో వీళ్ళు ఉంటున్నట్టు తహసీల్దార్ గారు ఇట్ ఈస్ వెల్ నోన్. We are registered by CWC and PWD. ICDS వస్తుంది. ICDS comes here twice in a month for education. అంటే ఈ వికలాంగుల పిల్లలకి ICDS కూడా కొంచెం అమౌంట్. They don't give any money here. Only will request. మరి మీరు ఎట్లా చేయగలుగుతున్నారు ఇంతమంది? As per when 2020 onwards, it is local contribution. FC అనేది లేదు. FC we don't have. We have to apply for it. We had a little help from the diocese. We were, but in 2020 onwards after lockdown, we are helped to buy only local contribution. ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తే ఎక్కడ తీసుకెళ్తారు? Khammam. We have got the Lakshmi Madhav Hospital in Khammam, run by Dr. Subba Rao and Dr. Vimala Ambani. లోకల్ PHC. Plus we take to Dr. Sriracha Hospital. These two hospitals are helping us for the treatment. Lot of help money they give, free service. That child Sonu, she had a spine operation, maybe cost a lot of money, but completely done freely by Dr. Vimala Ambani. And again she had a ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.